तीरथ है। अपने कुल परिजनों को, अपने कुल परिजनों को भवसागर पार कराना है। शिव पिता प्रभु पिता लेने आए, हमें अब घर जाना है। शिव पिता लेने आए, हमें अब घर जाना है। ओम शांति शांति। ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। मीठे बच्चे, जैसे बाप गाइड है, ऐसे गाइड बन सबको घर का रास्ता बताना है। మధురమైన పిల్లలు, తండ్రి గైడ్ అయినారు, అందరికీ పరంధామానికి పోయే దారి చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా పిల్లలైనటువంటి మనం కూడా తండ్రి సమానంగా గైడ్ అయ్యి అందరికీ ఇంటికి పోయేటటువంటి మార్గం తెలిపిస్తూ ఉండాలి. అందోంకి లాఠీ బన్నా హై అంటే గుడ్డి వాళ్ళకి
దారి చూపించాలి. ప్రపంచంలో మనుషులందరూ అజ్ఞానంలో ఉన్నారు, వారికి ముక్తి ధామానికి పోయేటటువంటి దారి మనం చూపాలి. ప్రశ్న, इस बने बनाए अनादि ड्रामा का राज कौन सा है जो तुम बच्चे ही जानते हो? బాబా అడుగుతూ ఉన్నారు, ఇది అనాదిగా తయారైపోయినటువంటి నాటకము యొక్క రహస్యం ఏమిటి? పిల్లలు మాత్రమే తెలుసుకున్నారు. ఈ నాటకం యొక్క రహస్యం ఏమిటి? बना बनाया अनादि ड्रामा है, इसमें ना तो कोई एक्टर ऐड हो सकता है నా కోయి కమ్ హో సక్తి హై. ఈ నాటకము అనాది నాటకము, అంటే ఆల్రెడీ తయారైపోయినటువంటి నాటకము. ఈ నాటకంలో ఏ ఒక్క పాత్రను తక్కువ చేసేకి లేదు, ఏ ఒక్క పాత్రను ఎక్కువ చేసేకి లేదు. అంటే నాటకాన్ని మార్చేకి వీలు లేదు. ఇది అనాదిగా తయారైపోయినటువంటి నాటకము. మోక్ష కిసీ కో భీ నహీ మిల్తా హై. ఈ నాటకంలో మోక్షము ఎవ్వరికీ కూడా దొరకదు. కోయి కెహే హమ ఇస్ ఆవాగమన్ కే చక్రమే ఆయే హీ నహీ. కొంతమంది అనుకుంటారు, ఈ జనన మరణ చక్రంలోనే రాకుండా ఉంటే బాగుంటుంది, పరంధామంలోనే ఉండిపోతే బాగుంటుంది కదా అని అనుకుంటారు. బాబా కేతే హా కుచ్ సమయకేలే. అయితే తండ్రి చెప్తూ ఉన్నారు, పరంధామంలో ఉంటారు, అయితే కేవలం కొంచెం సమయం మాత్రమే అక్కడ ఉంటాము. లేకిన్ పార్ట్ సే కోయి బిల్కుల్ ఛూట్ నహీ సక్తే హై. అయితే పాత్ర నుంచి ఎవ్వరూ కూడా తప్పించుకునేకి సాధ్యం లేదు. ఏ డ్రామా కా రాజ్ తుమ్ బచ్చే హీ జాన్తే హో. ఈ డ్రామా యొక్క రహస్యము పిల్లలు తెలుసుకున్నారు. ఓం శాంతి. మీటే మీటే బచ్చే ఏ జాన్తే హై కి భోలానాథ్ కిస్కో కహా జాతా హై. మధురాతి మధురమైన పిల్లలు భోలానాథుడు ఎవరికి చెప్తారు, ఇది పిల్లలు తెలుసుకున్నారు. సంగమయుగి బచ్చే హీ జాన్ సక్తే హో, కలియుగి మనుష్య రించక్ భీ నహీ జాన్తే హై. తే సంగమయుగ బ్రాహ్మణ పిల్లలకే తెలుసు భోలానాథుడు ఎవరికి చెప్తారు. కలియుగంలో ఉండేటటువంటి మనుషులకి అసలు భోలానాథుడు ఎవరో తెలియదు, అసలు శివుడు ఎవరోని తెలియదు, ఇక భోలానాథుడు గురించి వాళ్ళకి తెలియదు. జ్ఞాన్ కా సాగర్ బాప్ హై, వహీ సృష్టికే ఆది మధ్య అంత కా జ్ఞాన్ సమझाते हैं. జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి అయినారు, సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాలు మనకి ఇస్తూ ఉన్నారు. అపనే పెహచాన్ దేతే హై. తండ్రి వచ్చి తన పరిచయాన్ని స్పష్టంగా పిల్లలకు తెలియచేస్తూ ఉన్నారు. तुम बच्चे अभी समझते हो, आगे कुछ नहीं जानते थे. बाप कहते हैं मैं आकर भारत को स्वर्ग बनाता हूँ, బేహద్ కా వసా దేతా హూ. మొదట మనకి ఇవన్నీ తెలియదు. ఇప్పుడు బాబా పిల్లలమైన తర్వాత మనము అన్నీ తెలుసుకున్నాము. తండ్రి వచ్చి ఈ ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. తండ్రి వచ్చి స్వర్గ ఆస్తిని పిల్లలకి ఇస్తూ ఉన్నారు. जानते हैं బేహద్ కే బాప్ సే బేహద్ కా సుఖ కా వర్షా లే రహే హై. మనము తెలుసుకున్నాము, బేహద్దు తండ్రి అంటే భగవంతుడి నుంచి బేహద్దు ఆస్తి, స్వర్గ ఆస్తిని మనము ప్రాప్తి చేసుకుంటూ ఉన్నాము. ये बना बनाया ड्रामा है, एक भी యాక్టర్ నా యాడ్ హో సక్తా హై, నా కమ్ హో సక్తా హై. ఇది తయారైపోయినటువంటి నాటకము. ఈ నాటకంలో ఏ ఒక్క పాత్రధారి కూడా కొత్తగా వచ్చి చేరేకి లేదు, ఉండేవాళ్ళు పోయేది కూడా లేదు ఈ నాటకంలో. ఇది అనాదిగా తయారైపోయినటువంటి నాటకము. సభీకో అప్నా అప్నా పార్ట్ మిలా హువా హై, మోక్షకో పా నహీ సక్తే హై. ఈ నాటకంలో అందరికీ వాళ్ళ వాళ్ళ పాత్ర దొరికింది. మోక్షం అనేది ఎవ్వరికీ ప్రాప్తి లేదు. जो जो जिस धर्म का है फिर उस धर्म में जाने वाले है. ఎవరెవరు ఏ ధర్మంలోకి చెందిన వాళ్ళు ఆ ధర్మంలోకే వెళ్తారు. బౌద్ధి వా క్రిస్టియన్ ఆది ఇచ్ఛా కరే హమ్ స్వర్గ మే జాయే పరంతు జా నహీ సక్తే హై. బౌద్ధ ధర్మంలో ఉండేవాళ్ళు, క్రిస్టియన్ ధర్మంలో ఉండేవాళ్ళు
అనుకుంటే మేము స్వర్గానికి పోవాలి అనుకున్నా బాబా చెప్తారు కుదరదు, అది వాళ్ళు రాలేరు. జబ్ ఉన్కా ధర్మస్థాపక ఆతా హై తబహి ఉన్కా పార్ట్. ఎందుకని వాళ్ళు స్వర్గానికి రాలేరు అంటే వాళ్ళ ధర్మస్థాపకులు ఎప్పుడు వస్తారు? ద్వాపర యుగంలో వస్తారు. అప్పటి నుంచి వాళ్ళ ధర్మం ప్రారంభమవుతుంది. కాబట్టి వేరే ధర్మాల వాళ్ళందరూ కూడా వాళ్ళ ధర్మస్థాపకు వచ్చిన తర్వాతనే వాళ్ళు వచ్చి పాత్ర చేయాలి. వాళ్ళకి సత్య త్రేతాయుగాలలో స్వర్గంలో వచ్చే పాత్ర వాళ్ళకి ఉండదు. तुम बच्चों की बुद्धि में है, सारी दुनिया के मनुष्य मात्र इस समय नास्तिक है, बेहद के बाप को ना जानने वाले है. పూర్తి ప్రపంచంలో మనుష్యులందరూ కూడా పూర్తిగా నాస్తికులైనారు. బేహద్దు తండ్రి గురించి ఎవరికీ కూడా తెలియదు. మనుష్య జానేంగేనా యహ నాటకశాల హై, హరేక్ ఆత్మ నిర్వాణ్ ధామ్ సే ఆతీ హై పాట్ బజానే. ఇది నాటకశాల అయింది. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర చేసేదానికోసం పరంధామం నుంచి దిగి వస్తారు. ఫిర్ పురుషార్థ్ కర్తీ హై నిర్వాణ ధామ్ జానే కేలే. అయితే ఇక్కడికి నాటకంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పురుషార్థం చేస్తారు. నేను ముక్తిధామానికి వెళ్ళిపోవాలి, నిర్వాణ ధామానికి వెళ్ళిపోవాలి అనుకుంటారు. कहते हैं बुद्ध निर्वाण गया, अब बुद्धा का शरीर तो नहीं गया, आत्मा गई. చెప్తారు బుద్ధుడు నిర్వాణ ధామానికి వెళ్ళిపోయినారు అంటారు. అంటే శరీరం పోదు కదా నిర్వాణ ధామానికి, మరి వెళ్ళింది ఎవరు? ఆత్మ. ఆత్మ పరంధామానికి వెళ్ళగలుగుతుంది. పరంతు బాప్ సమझाते हैं जाता कोई भी नहीं. అయితే తండ్రి చెప్తూ ఉన్నారు నాటకం మధ్యలో ఏ ఆత్మ కూడా పరంధామానికి వాపస్ పోలేరు. నాటక్ సే నికల్ హీ నహీ సక్తా, మోక్ష పా నహీ సక్తే. నాటకం మధ్యలో ఎవరు వెళ్ళిపోయేకి సాధ్యమే లేదు, ఎవరికి మోక్షము లేదు. బనా బనాయా డ్రామా హై, కోయి మనుష్య సమझते है మోక్ష మిల్తా హై, ఇస్లియే పురుషార్థ్ కర్తే రహతే హై. మోక్షం అనేది ఎవ్వరూ పొందలేరు. ఇది తయారైపోయినటువంటి నాటకమే ప్లే అవుతూ ఉన్నది. కొంతమంది మనుషులు మోక్షం పొందే దానికోసమే పురుషార్థం చేస్తూ ఉన్నారు, అంటే సాధన చేస్తూ ఉన్నారు. जैसे जैन लोग पुरुषार्थ करते हैं, उनकी अपनी रस्म रिवाज है, उनका अपना गुरु है जिसको मानते हैं. ఎట్లా జైన్ మతంలో ఉండేటటువంటి వాళ్ళు పురుషార్థం చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలే వేరుగా ఉంటాయి. వాళ్ళ మత గురువే వేరుగా ఉంటారు. వాళ్ళు వాళ్ళనే నమ్ముతారు, వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు చేస్తారు. బకి మోక్ష కిసీ కో భీ నహీ మిల్తే హై. అయితే నాటకంలో ఎవరికీ కూడా మోక్షం అనేది ప్రాప్తి కాదు. तुम तो जानते हो हम पार्टदार है इस ड्रामा में, हम कब आए फिर कैसे जाएंगे ये किसी को भी पता नहीं. పిల్లలకి తెలుసు మనం పాత్రధారులైనాం ఈ నాటకంలో, మనం ఎప్పుడు వచ్చినాము, మనం తిరిగి ఎట్లా పోయేది, ఇది ఎవరికీ కూడా తెలియదు. జాన్వర్తో నహీ జానేంగే, మనుషులకే తెలియదు, ఇక జంతువులకేం తెలుస్తాయి? అసలు జంతువులకి ఏ విషయాలు తెలియవు కదా. మనుష్య कहते हैं हम యాక్టర్స్ పాత్రధారి హై. మనుషులే కదా కోరేది మోక్షం కావాలి అనని, మనుషులే కదా పాత్రధారులు అయింది. ఏ కర్మక్షేత్ర హై జహా ఆత్మా ఏ రహతీ హై ఉన్కో కర్మక్షేత్ర నహీ కహెంగే. ఈ సాకార లోకము కర్మక్షేత్రమైంది, ఇక్కడే ఆత్మ కర్మ చేస్తుంది. సూక్ష్మలోకాన్ని కర్మక్షేత్రము అనరు, పరంధామాన్ని కర్మక్షేత్రము అనని అనరు. वह तो निराकार दुनिया है, उसमें कोई खेल पाल नहीं है, యాక్ట్ नहीं है. పరంధామాన్ని కర్మక్షేత్రము అనరు, అది నిరాకారి ప్రపంచమైంది. అక్కడ ఎటువంటి కర్మ అనేది ఉండదు, అసలు అక్కడ పంచతత్వాల దేహము ఉండదు, అక్కడ ఏ ఆట జరగదు.
निराकारी दुनिया से साकार दुनिया में आते हैं पार्ट बजाने. నిరాకారి ప్రపంచం నుంచి ఈ సాకార ప్రపంచంలోకి ఆత్మలు వస్తారు వాళ్ళ పాత్ర చేసేదానికోసం. जो फिर रिपीट होती रहती है ప్రళయ కభీ హోతీ నహీ హై. తిరిగి అదే పాత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రళయం అనేది అసలు ఈ నాటకంలో ఎక్కడా కూడా ఎప్పుడూ జరగదు. శాస్త్రం మే దిఖాతే హై మహాభారత్ లడాయి మే యాదవ్ ఔర్ కౌరవ్ మర్ గయా. శాస్త్రాలలో చూపించినారు మహాభారత నాటకంలో కౌరవులు యాదవులు చనిపోతారు. బాకీ 5 పాండవ్ బచ్చే హై. 5 పాండవులు మాత్రమే మిగులుతారు మహాభారత యుద్ధం తర్వాత. వహ్ భీ పహాడోం పర్ గల్మరే. అయితే వాళ్ళకి కూడా వైరాగ్యం వచ్చేసి హిమాలయాల పర్వతాల పైన పోయి అక్కడ ఐక్యమైపోయినారు. బాకీ కుచ్ రహా నహి. మహాభారత యుద్ధం జరిగింది, లాస్ట్కి ఏమైంది? అందరూ వెళ్ళిపోయినారు, ఏమీ మిగల్లేదు. ఇస్సే సమస్తే హే ప్రళయ గయ హో గయి. అందరూ అనుకుంటారు ప్రళయం అయిపోయింది అనని అనుకుంటారు. ఏ సబ్ బాతే బయటే బనాయి హే ఫిర్ దిఖాతే హే. ఇవన్నీ కూడా శాస్త్రాలలో కూర్చొని వ్రాసినటువంటి మాటలు. తర్వాత చెప్తారు, చూపిస్తారు. అంతా జలమయమైపోతుంది. మళ్ళీ కృష్ణుడు రావి ఆకు పైన నోట్లో బొటన వేలు పెట్టుకొని వచ్చాడు అని చూపిస్తారు. అబు ఉన్సే ఫిర్ దునియా కైసే పైదా హోగా. ఒక్క కృష్ణుడు రావి ఆకు మీద రాగానే ప్రపంచమంతా ఎట్లా మరి తయారవుతుంది, ఎట్లా జన్మలు తీసుకుంటారు? మనుష్య జో కుచ్ సున్తే హై వహ్ సత్ సత్ కర్తే రహతే హై. మనుషులు ఏమంతా వింటూ వస్తారో అదే సత్యము సత్యము అనుకుంటారు. అభీ తుమ్ బచ్చే జాన్తే హో శాస్త్రం మే భీ క్యా క్యా లిఖ్ దియా హై. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు శాస్త్రాలలో ఏమేమి వ్రాసినారు అనే విషయాలు. ఏ సబ్ హై భక్తి మార్గ కే శాస్త్ర భక్తోం కో ఫల దేనే వాలా ఏక్ భగవాన్ బాప్ హీ హై. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాల మాటలు. భక్తుల యొక్క ఫలాన్ని ఇచ్చేది కూడా ఒకరే భగవంతుడు శివబాబా అయినారు. కోయి ముక్తి మే కోయి జీవన్ ముక్తి మే చలే జాయేంగే. అందరికీ భగవంతుడు ఒకరే. భక్తులకైనా ఆయనే, బిడ్డలకైనా ఆయనే భగవంతుడైనారు. కొంతమంది ముక్తికి కోరుకుంటున్నారు, కొంతమంది జీవన్ ముక్తి కావాలి అని కోరుకుంటారు. హరేక్ పార్ట్దారీ ఆత్మా కా జబ్ పార్ట్ ఆయేగా తబ్ ఫిర్ ఆయేగా. ప్రతి ఒక్క ఆత్మ పాత్రధారి వాళ్ళ పాత్ర ఎప్పుడు వస్తుంది అప్పుడు వస్తారు. ఏ డ్రామా కా రాజ్ సివాయ్ తుమ్ బచ్చోం కో ఔర్ కోయి జాన్తే నహి. ఈ డ్రామా యొక్క రహస్యము పిల్లలకి తప్ప వేరే ఎవరికీనూ తెలియదు. कहते हैं हम रचयिता और रचना को नहीं जानते हैं. చెప్తారు మనుషులు రచయిత అసలు ఎవరు, భగవంతుడు ఏం రచన చేసినారు వాళ్ళకి తెలియదు అంటారు. ड्रामा का एक्टर होकर और ड्रामा के आदि मध्य अंत ड्यूरेशन को ना जाने तो बेसमझ कहेंगे ना. డ్రామాలో పాత్రధారి అయి ఉండి డ్రామా యొక్క ఆది మధ్యాంతము, డ్రామా ఎంత సమయమో తెలియలేదు అంటే మనుషులు ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసుకోండి. సమझाने से भी समझते नहीं हैं. పోనీ తెలియని విషయాలు తెలిపించినా కూడా మనుషులు తెలుసుకోవటం లేదు. 84 लाख समझने के कारण जुजरेशन भी लाखों वर्ष दे दिया है. తే మనుషులు అనుకుంటున్నారు 84 లక్షల జన్మలు ఉంటాయి అనని. అందుకే వాళ్ళు సమయం కూడా లక్షల సంవత్సరాలు చూపించినారు ఈ నాటకానికి. అభి తుమ్ సమझते हो బాబా హమ్ ఆప్సే కల్ప కల్ప ఆకర్ స్వర్గకి బాద్షాహీ లేతే హై. ఇప్పుడు మనం తెలుసుకున్నాము బాబా దగ్గర కల్పకల్పము వచ్చి మనం బాబా నుంచి ఆస్తి తీసుకుంటాము. 5000 वर्ष पहले भी आपसे मिले थे బేహద్ కా వసాలే. 5000 సంవత్సరాల ముందు కూడా మనం బాబా దగ్గరికి వచ్చినాము, ఇదే విధంగా పురుషార్థం చేసి ఆస్తి తీసుకున్నాము.
యథా రాజా రాణి తథా ప్రజా సబ్ విశ్వకే మాలిక్ బంతే హై. తే విశ్వ మాలికులుగా బాబా చేస్తూ ఉన్నారు. విశ్వ మాలికులు అంటే యథా రాజా తథా ప్రజ. రాజారాణి ఎంత సుఖశాంతులతో ఉంటారో ప్రజలు కూడా అంత సుఖశాంతులతో అక్కడ ఉంటారు. ప్రజాబీ కెహెంగే హము విశ్వకే మాలికే. అక్కడ ప్రజలు కూడా ఎట్లా ఉంటారు, మేమే విశ్వానికి మాలికులు అన్న టైప్లో ఉంటారు అక్కడ. తుమ్ జబ్ విశ్వకే మాలిక్ బంతే హో ఉస్ సమయ చంద్రవంశీ రాజ్య నహీ హోతా హై. తే ఎప్పుడు మనం విశ్వ మాలికులుగా అవుతామో అప్పుడు చంద్రవంశ రాజ్యము ఉండదు. తుమ్ బచ్చే డ్రామాకే సారే ఆది మధ్యాంతకో జాంతే హో. పిల్లలు డ్రామా యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని మనము తెలుసుకున్నాము. మనుష్య భక్తి మార్గమే జిస్కి పూజా కర్తే హై ఉన్కో భీ జాంతే నహీ. మనుషులు భక్తిలో ఎవరెవరికి పూజలు చేస్తూ ఉన్నారో అసలు వాళ్ళ గురించి కూడా తెలియదు, పూజలేమో చేస్తూ ఉంటారు. జిస్కి భక్తి కర్నీ హోతీ హే ఉన్కో బయోగ్రఫీ కో జాన్. అసలు ఎవరికి భక్తి చేస్తూ ఉన్నామో వాళ్ళ గురించి తెలియనన్నా తెలియాలి కదా, ఎందుకు వాళ్ళకి భక్తి చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఎవరు, ఎప్పుడు ఉండేవాళ్ళు, ఈ విషయాలు తెలియాలి కదా అంటారు బాబా. తుమ్ బచ్చే అవి సబ్కి బయోగ్రఫీ జాంతే హో బాప్కే ద్వారా. ఇప్పుడు మనకి అందరి గురించి తెలుసు. బాబా వచ్చి మనకి అందరి చరిత్ర గురించి చెప్తూ ఉన్నారు. బాప్ కి బయోగ్రఫీ కా పతా నహై వ బాప్ పతీత్ పావన్ హై లిబరేటర్ గైడ్ హై. తండ్రి యొక్క చరిత్ర గురించి మనము తెలుసుకున్నాము. బాబా అయినారు, పతిత పావనుడు అయినారు, ముక్తిదాత అయినారు, మార్గాన్ని చూపించే గైడు అయినారు. తుమ్కో కైతే హై పాండవ్ తుమ్ సబ్కే గైడ్ బంతే హో. మనమైనాము పాండవులు అయినాము, మనము అందరికీ గైడ్ అయినాము. అందోంకి లాఠీ బంతే హో సబ్కో రాస్తా బతానే కేలే. అందరికీ గుడ్డి వాళ్ళకి దారి చూపిస్తూ ఉన్నాము. యథా బాప్ గైడ్ తథా తుమ్ బచ్చోం కో భీ బన్నా హై. ఎట్లా తండ్రి అందరికీ దారి చూపిస్తూ ఉన్నారో పిల్లలు కూడా తండ్రిలాగానే అందరికీ జీవన్ముక్తి దారులు చూపిస్తూ ఉన్నాము. తుమ్ ఆత్మ వహ్ పరమాత్మ హై ఉన్సే బేహద్ కా వస్సా మిల్తా హై. మనం ఆత్మ అయినాము, వాళ్ళు పరమాత్మ అయినారు, వాళ్ళ నుంచి మనము బేహద్ ఆస్తిని తీసుకుంటున్నాము. భారత్ మే బేహద్ కా రాజ్యత అబ్ నహీ హై. భారత్లో బేహద్దు రాజ్యం ఉండేది, అయితే ఇప్పుడు అది లేదు. తుమ్ బచ్చే జాంతే హో హమ్ బేహద్ కే బాప్ సే బేహద్ సుఖ కా వస్సా లేతే. పిల్లలకి తెలుసు బేహద్దు తండ్రి నుంచి బేహద్దు సుఖము ఆస్తిని పొందుతూ ఉన్నాము. అర్థాత్ మనుష్య సే దేవత బంతే హై. అంటే మనం మనుషుల నుంచి దేవతలుగా అవుతూ ఉన్నాము. హమ్ హీ దేవతాయే తే ఫిర్ 84 జనం లేకర్ శూద్ర బనే హై. మనమే దేవతలుగా ఉండేటటువంటి వాళ్ళము, 84 జన్మలు తీసుకొని శూద్రులుగా అయిపోయినాము. బాప్ ఆకర్ శూద్ర సే బ్రాహ్మణ్ బనాతే హై యజ్ఞ మే బ్రాహ్మణ్ జరూర్ చాయే. తండ్రి వచ్చి శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా చేస్తూ ఉన్నారు. యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పనిసరిగా కావాలి. యహై జ్ఞాన యజ్ఞ భారత్ మే యజ్ఞ బహుత్ రస్తే హై. అయితే ఇక్కడ జరిగేది తండ్రి వచ్చి చేయిస్తూ ఉన్నారు, జ్ఞాన యజ్ఞాన్ని చేయిస్తూ ఉన్నారు. భారతదేశంలో భక్తిలో ఎన్నో యజ్ఞాలు చేసేటటువంటి అలవాటు ఇక్కడ ఉన్నది. ఇస్మే ఖాస్ ఆర్య సమాజీ బహుత్ యజ్ఞ కర్తే హై. అందులో కూడా ఆర్య సమాజం వాళ్ళు ఎక్కువ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అవి యహతో రుద్ర జ్ఞాన యజ్ఞ హై. అయితే ఇక్కడ పరమాత్మ చేయించేటటువంటిది రుద్ర జ్ఞాన యజ్ఞము. జిస్మే సారీ పురాణీ దునియా స్వాహా హోనా హై. ఇది తండ్రి చేయించేటటువంటి యజ్ఞము. ఇందులో పాత ప్రపంచమంతా కూడా స్వాహా అవ్వాలి. బుద్ధి సే కామ్ లేనా పడతా హై కలియుగ్ మే తో బహుత్ మనుష్య హై. బుద్ధి ద్వారా మనము అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. కలియుగంలో అనేక మంది మనుషులు ఉన్నారు.
इतनी सारी पुरानी दुनिया खलास हो जाएगा, పూర్తి ప్రపంచమే సమాప్తమైపోతుంది. కోయి బీ చీజ్ కామ్మే నహీ ఆనీ హై, ఎటువంటి పాత వస్తువు కూడా ఏ ఒక్క వస్తువు పనికిరాదు స్వర్గానికి, ఏది పనికిరాదు ఈ పాత ప్రపంచంలోది. సతయుగ్ మే ఫిర్ సబ్ కుచ్ నయా హోగా, ఒక్కటి కూడా పాతది పనికిరాదు, అన్నీ డెమాలిష్ అయిపోయి మళ్ళీ కొత్తగా స్వర్గం తయారవుతుంది. యహా తో కితనే గందే హై, మనుష్య కైసే గందే మే రహతే హై, ధన్వాన్ బడే అచ్చే మహలో మే రహతే. ఈ కలియుగ ప్రపంచంలో ఎంత మురికి, ఎంత చండాలంగా ఉన్నది. మనుషులంతా కూడా ఈ మురికి వాడలో జీవిస్తూ ఉన్నారు. షావుకారులు మంచి మేడలు కట్టుకొని ఉన్నారు, పాపం పేదవాళ్ళ జీవనం చూడండి ఎట్లా ఉన్నది. గరీబ్ తో బచ్చ బేహే బిచారే గందే మే ఝోపడియో మే పడే హై. పేదవాళ్ళని చూడండి ఒకసారి పోయి, ఎంత గుడిసెల్లో ఉంటూ ఉన్నారు, వాళ్ళు ఎంత మురికిలో ఉన్నారు. अभी इन झोपड़ियों की हिस्ट्री डिस्ट्रॉय करते हैं, उनके दूसरी जगह दे वह ज़मीन फिर बेचते रहते हैं, नहीं उठते तो జబర్దస్తి ఉఠాతే. అయితే గవర్నమెంటు ఇప్పుడు ఈ గుడిసెలను అంతా కూడా డెమాలిష్ చేసి వాళ్ళకి వేరే భూములు ఇస్తూ ఉన్నది. అయితే ఆ భూములు వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటున్నారా, అవి అమ్ముకుంటూ ఉన్నారు. బాబా అంటారు ప్రపంచమే అట్లా అయిపోయింది. ఉన్కి దూసరా జగह दे वह जमीन फिर बेचते रहते हैं, नहीं उठते तो జబర్దస్తి ఉఠాతే हैं. ఒకవేళ లేవని వాళ్ళని జబర్దస్తిగా లేపుతూ ఉన్నారు. గరీబ్ దుఃఖ్ బహుత్ హై, జో సుఖీ హై वो भी స్థాయి సుఖ్ నహీ హై. పేదవాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు, ఏదో అంతో ఇంతో సుఖం ఉన్నది, అది ఏమీ అవినాశీ సుఖం ఏమీ కాదు. అగర్ సుఖ హోతా తో క్యోं कहता है ये కాగవిష్ట సమాన్ సుఖ హై. ఒకవేళ పేదవాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు అంటే ఎందుకని చెప్తారు మనుషులు ఈ సుఖాలు అల్పకాల సుఖాలు, కాకిరెట్ట లాంటి సుఖాలు అనని ఎందుకు చెప్తారు? शिव भगवान वाच इन माताओं के द्वारा स्वर्ग के द्वारा खोल रहे हैं. శివ భగవాన్ వచ్చి మాతల ద్వారా స్వర్గవాకిలి తెరుస్తూ ఉన్నారు. माताओं पर कलश रखा है वह फिर सबको జ్ఞాన అమృత్ పిలాती है. మాతల చేతిలో కలశం పెట్టినారు అంటే మాతలు అందరికీ జ్ఞానాన్ని తెలిపిస్తూ ఉన్నారు. परंतु तुम्हारा है प्रवृत्ति मार्ग तुम हो सच्चे सच्चे ब्राह्मण तो सबको ज्ञान चिता पर बिठाते हो. మనదైంది ప్రవృత్తి మార్గము, సత్యమైనటువంటి బ్రాహ్మణులము అందరినీ జ్ఞాన చిత్తిపైన కూర్చోబెడుతూ ఉన్నాం. అభి తుమ్ బంతే హో దైవీ సాంప్రదాయ ఆసురీ సాంప్రదాయ అర్థాత్ రావణ్ రాజ్య. ఇప్పుడు మనము దైవీ సాంప్రదాయంగా మారుతూ ఉన్నాము. ఆసురీ సాంప్రదాయము అంటేనే రావణ రాజ్యం అయింది. గాంధీ బీ కైతే రామరాజ్య హో. గాంధీజీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు రామరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి అననే. బులాతే హే పతిత్ పావన్ ఆవో పరంతు అప్నే కో పతిత్ సోజే హి సమన్. పిలుస్తూ ఉన్నారు పతిత పావన రండి అననే. అయితే నేను పతిత అంటే మనుషులు మాత్రం ఒప్పుకోరు, మళ్ళీ పతిత పావన తండ్రిని రమ్మని చెప్తూ ఉన్నారు. बाप बच्चों को सुजाग करते हैं तुम घोर अंधियार से सोचने में आए हो. బాబా వచ్చి పిల్లల్ని అజ్ఞానం నుంచి లేపుతూ ఉన్నారు. అంటే చీకటి నుంచి ప్రకాశంలోకి వచ్చాము. మనుష్య తో సమస్తే హే గంగా స్నాన్ కర్నే సే పావన్ బన్ జాయేగా. మనుషులు అనుకుంటారు గంగలో స్నానం చేస్తే పావనమవుతాము అనని. ఐసే గంగా మే హరిద్వార్ కా సారా కిచడా పడతా. అందుకే హరిద్వార్లో గంగా చూడండి, అందరూ పోయి మునిగి మునిగి ఆ గంగనే ఎంత కాలుష్యం అయిపోయింది, ఎంత చెత్త వేస్తూ ఉన్నారు హరిద్వార్ దగ్గర. కహా ఫిర్ వ కిచడా సారా खेती में ले जाते हैं
సతయుగ్ మే ఐసే కామ్ నహీ హోతే. ఆ చెత్తంతా పోయి ఏమవుతుంది, పొలాలకి వెళ్ళిపోతుంది. బాబా అంటారు సత్యయుగంలో ఇట్లా పనులు అక్కడ చెయ్యరు. అంటే అక్కడ పాపాలే చేయరు. ఇక పోయి నదుల్లో పవిత్రమయ్యేదానికి నదుల్లో పోయి మునగరు అక్కడ. वहाँ तो अनाज ढेर के ढेर होते हैं, पैसे थोड़े ही ఖర్చు करना पड़ता है. అక్కడ లెక్కలేనంత ధాన్యం దొరుకుతుంది. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అటువంటి అవసరం లేదు. బాబా అనుభవి హై, పెహలే కితనా అనాజ్ సస్తా థా. బాబా అనుభవి అయినారు. బ్రహ్మ బాబాకి తెలుసు మొదట బాబా ఉండే కాలంలో అప్పుడు ధాన్యము ఎంత చౌకగా దొరుకుతూ ఉండేవి. सतयुग में बहुत थोड़े मनुष्य है, हर चीज सस्ती रहती है. సత్యయుగంలో జనాభా చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా చౌకగా దొరుకుతుంది. బాప్ कहते हैं మీఠే బచ్చే అభి తుమ్కో పతి సే పావన్ బన్నా హై. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు పతీత్ నుంచి పావనం కావాలి. युक्ति बहुत सहज बताते हैं, अपने को आत्मा समझ बाप को याद करो. యుక్తి తెలిపిస్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయాలి. ఆత్మ మే ఖాద్ పడనే సే ములమ్మేకి బన్ జాతి. ఆత్మలో ఎప్పుడో ఈ వికారాలు వచ్చి చేరినాయి అంటే ఆత్మ యొక్క వాల్యూ పడిపోతుంది. जो पारस బుద్ధి తే వహి అబ్ పత్తర్ బుద్ధి బనే హై. మంచి బంగారు బుద్ధిగా ఉండేటటువంటి ఆత్మ ఇప్పుడు రాయి బుద్ధిలాగా అయిపోయింది. तुम बच्चे अभी बाप के पास పత్తర్ నాథ్ సే పారస్ నాథ్ బంతే హో. పిల్లలు బాబా దగ్గరికి వచ్చినాము, రాయి బుద్ధి నుంచి బంగారు బుద్ధిగా బాబా చేస్తూ ఉన్నారు. బేహద్ కా బాప్ తుమ్కో విశ్వకి మాలిక్ బనాతే హై. బేహద్ తండ్రి వచ్చి విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. సోబీ గోల్డెన్ ఏజ్డ్ విశ్వకా. గోల్డెన్ ఏజ్ ప్రపంచాన్నే బంగారు యుగంగా మారుస్తూ ఉన్నారు. यह है आयन एज विश्व, बाप बैठ बच्चों को పారస్పురి కా మాలిక్ బనాతే హై. కలియుగ ప్రపంచం అంటేనే ఇనుప యుగంగా మారిపోయింది. తండ్రి వచ్చి ఈ ఇనుప యుగాన్ని బంగారు యుగంగా మారుస్తూ ఉన్నారు. పిల్లలు బంగారు యుగానికి మాలికులు అవుతారు. तुम जानते हो यहाँ के इतने महल माड़िया आदि कोई काम में नहीं आएगा. పిల్లలకి తెలుసు కలియుగంలో ఎంత పెద్ద పెద్ద మేడలు కట్టినా కూడా ఇవి ఏది కూడా సత్యయుగంలో పనికి రావు. సబ్ ఖతం హో జాయేగా. ఇవన్నీ కూడా వినాశం అయిపోతాయి. యహా క్యా రఖా హై, అమెరికా కే పాస్ కితనే సోనా హై. బాబా అంటారు, అమెరికా దగ్గర ఎంత బంగారం ఉన్నది. యహా తో థోడా బహుత్ సోనా జో మాతాओं के पास है वह भी लेते हैं, क्योंकि उनको तो खर्चा में सोना देना पड़ता है. ఇక్కడ భారతదేశంలో మాతల దగ్గర కొంచెం బంగారం ఉంటుంది, అది కూడా తీసుకుంటూ ఉంటారు. బాబా అంటారు, ఖర్చు కోసం అక్కడ బంగారం ఇస్తారు. ఇక్కడ తుమారే పాస్ వహా సోనా హీ సోనా హోతా హై. సత్యయుగంలో పిల్లల దగ్గర బంగారమే బంగారం ఉంటుంది. యహా కౌడియా హోతో వహా హీరే హోతే హై. ఇక్కడ గవ్వలు ఉంటే అక్కడ వజ్రాలు ఉంటాయి. హై ఆయన ఏజ్. ఈ ప్రపంచానికే ఇనుప యుగము అనని చెప్తారు. భారత్ అవినాశీ ఖండ్ హై, కభీ వినాశ్ నహీ హోతా హై. భారతదేశము అవినాశీ ఖండం అవుతుంది. భారతదేశానికి ఎప్పుడూ కూడా వినాశం కలగదు. భారత్ సబ్సే ఊంచితే ఊంచ్ హై. భారతదేశం అన్ని దేశాలలోకి ఉన్నతమైనటువంటిది.
तुम माताएं सारे विश्व का उद्धार करती है, तुम्हारे लिए जरूर नई दुनिया चाहिए. మాతలే విశ్వాన్ని అంతా ఉద్ధరించేటటువంటి వాడు. కాబట్టి పిల్లలకి మొదట కొత్త ప్రపంచం కావాలి. పురాణీ దునియాకా వినాశ్ చాయే. కొత్త ప్రపంచం రావాలి అంటే పాత ప్రపంచం తప్పనిసరిగా వినాశం అయిపోవాలి. కితనీ సమజ్నే కీ బాతే హై, శరీర్ నిర్వాహార్థ ధందా ఆది భీ కర్నే హై. ఇవన్నీ ఎన్ని తెలుసుకోవలసినటువంటి విషయాలు అంటారు బాబా. శరీరం కోసం సంపాదన కూడా చేసుకుంటూ ఉండాలి. छोड़ना कुछ भी नहीं है, బాబా कहते हैं सब कुछ करते हुए मुझे याद करते रहो. ఇక్కడ ఏది వదిలిపెట్టే మాటే లేదు. బాబా అంటారు అన్నీ చేసుకుంటూ కూడా బాబా తలంపులో ఉండాలి. భక్తి మార్ग भी तुम मुझे माशूक को याद करते आए हो कि हमको आकर सावरे से गोरा बनाओ. భక్తి మార్గంలో కూడా ఆ ప్రియతముడు తండ్రినే మనం తలంపు చేసినాము, వచ్చి మమ్మల్ని పవిత్రం చేయండి అని చెప్పినాము. ఉన్కో ముసాఫిర్ భీ కహా జాతా హై. నన్ను పవిత్రం చేసేదానికే భగవంతుడు వచ్చినారు. వారికే యాత్రికుడు అని కూడా చెప్తారు. తుమ్ సబ్ భీ ముసాఫిర్ హో. మనమంతా కూడా యాత్రికులే అయినాము. తుమ్హారా ఘర్ వహా హై జహా సబ్ ఆత్మాయే రహతి. మన ఇల్లు పరంధామమైంది, మనము అక్కడ ఉంటాము ఆత్మలో అందరం కూడా. तुम सबको ज्ञान चिता पर बिठाते हो, सब हिसाब किताब चुक्त कर जाने वाले हैं. మనమంతా కూడా లెక్కాచారాలు పూర్తి చేసుకుంటాము, వెళ్ళిపోవాలి. దానికోసమే ఇప్పుడు జ్ఞాన చితిపైన కూర్చున్నాము. नए सिर तुम आएगा, जितना याद में रहेंगे उतना पवित्र बनेगा और ऊंच पद पाएगा. మళ్ళీ కొత్తగా మనము పరంధామం నుంచి ఈ నాటకంలోకి వస్తాము. ఎంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంత పవిత్రమైపోతాము. అంతేకాదు ఉన్నతమైన పదవి కూడా తీసుకుంటాము. माताओं को तो फुर्सत रहती है, मेल्स की बुद्धि దందే ఆది తరఫ్ చక్ర లగ్తీ రహతీ హై. మాతలకి టైం ఉంటుంది, వాళ్ళు చక్కగా యోగం చేసుకోవచ్చు. పురుషుల పాపం సంపాదించుకోవాలి, దానికి ఉద్యోగ వ్యాపారాలు చేయాలి. ఇస్లియే బాప్ కలశ్ మాతాం పర్. అందుకే బాబా జ్ఞాన కలశాన్ని మాతలకి పెట్టినారు. స్త్రీకో कहते हैं कि पति भी तुम्हारा ईश्वर गुरु सब कुछ है, तुम उनकी दासी. వివాహం అప్పుడు చెప్తారు, ఇక నుంచి ఈ పతినే నీకు సర్వస్వము, ఈయనే ఈశ్వరుడు, ఈయనే ప్రభు అయినారు అని చెప్పి వాళ్ళకి దాసిగా చేసేస్తారు. అభి ఫిర్ బాప్ తుమ్ మాతాओं को कितना ऊंच बनाते हैं. ఇప్పుడు బాబా వచ్చి మనల్ని ఎంత ఉన్నతంగా చేస్తూ ఉన్నారు. తుమ్ నారియా హీ భారత్ కా ఉద్ధార్ కర్తీ హో. మనము నారీ అయినాము, భారత్ని ఉద్ధరించేటటువంటి వాళ్ళం అయినాము. కోయి కోయి బాబా సే పూస్తే ఆవాగమన్ సే చుట్ సక్తే. కొంతమంది బాబాని అడుగుతారు, ఈ జనన మరణ చక్రంలో రాకుండా చెయ్యండి బాబా అనని. బాబా కైతే హా కుछ समय के लिए. బాబా అంటారు కొంచెం సమయం మాత్రం మనం జనన మరణ చక్రంలో రాకుండా పరంధామంలోనే ఉండిపోవచ్చు. तुम बच्चों तो ఆల్రౌండ్ ఆది సే అంత తక్ పాట బజాతే. పిల్లలు మనం ఆది నుంచి అంతం వరకు ఆల్రౌండ్ పాత్ర చేసేటటువంటి వాళ్ళం అయినాము. దూసరే జో హై వహ ముక్తిధామ్ మే రహతే హై. మిగిలిన వాళ్ళు కొంచెం సమయం ముక్తిధామంలో ఉంటారు. ఉన్కా పార్ట్ హీ తోడా హై. వాళ్ళ పాత్ర కూడా తక్కువే ఉంటుంది, కానీ మన పాత్ర ఎక్కువ ఉంటుంది. వారికి స్వర్గమేతో జానే వాళ్ళ నహి. వాళ్ళు స్వర్గానికి పోయేటటువంటి వాళ్ళు కూడా కాదు. आवागमन से मोक्ष उसको कहेंगे जो पिछाड़ी को आए और यह गए. అంటే ఆవాగమనం నుంచి జనన మరణ చక్రం నుంచి మోక్షము అంటే వాళ్ళు లాస్ట్లో వస్తారు, అట్లా వెళ్ళిపోతారు. జ్ఞాన్ ఆదితో సున్నా సకే. వాళ్ళు జ్ఞానాన్ని కూడా వినరు.
సున్తే వహీ హై జో షురూ సే అంత తక్క పాట వజ. జ్ఞానాన్ని ఎవరు వింటారు అంటే ఎవరు ప్రారంభం నుంచి అంతిమం వరకు పాత్ర చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళే వింటారు. కోయి కేతే హై హమ్కో తో యహీ పసంద్ హై. కొంతమంది చెప్తారు మాకు ముక్తిధామంలోనే ఉండి ఏదో ఒకసారి అట్లా వచ్చిపోతే మాకు అదే బాగుంటుంది. హమ్ వహాహి బయటే రహే, మేము అక్కడే కూర్చొని ఉంటే బాగుంటుంది. ఐసే తోడే హీ హో సక్తే హై. డ్రామా మే నుందు హువా హై జాకర్ పిచాడి మే ఆయేంగే చలు. మేము అక్కడే ఉంటాము, మేము ఏదో కొంచెం వచ్చి చేసిపోతాము అంటారు. బాబా అంటారు అట్లంత సాధ్యమే లేదు. డ్రామాలో ప్రతి ఒక్కటి ఫిక్స్ అయిపోయింది. బాకీ సారీ సమయ శాంతి ధామ్ మే रहते हैं. ये బేహద్ కా డ్రామా హై. కొంతమందికి మాత్రం చాలా సమయం పరంధామంలో ఉంటారు, కేవలం ఒకటో రెండో పాత్ర చేస్తారు, వెళ్ళిపోతారు. ఇదే బేహద్ డ్రామా. అయితే అది మొదటే ఫిక్స్ అయిపోయింది, అంతేకాని ఇప్పుడు మనం కోరుకుంటే కలగదన్నమాట. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार. सच्चा सच्चा ब्राह्मण बन सबको ज्ञान अमृत पिलाना है. జ్ఞాన్ చితా పర్ పిఠానా హై. సత్యమైన బ్రాహ్మణులు అయ్యి అందరికీ జ్ఞాన అమృతాన్ని తాపాలి, అందరినీ జ్ఞాన చితి పైన కూర్చోపెట్టాలి. शरीर निर्वाहात धंधा आदि सब कुछ करते पति से पावन बनने के लिए बाप की याद में रहना है और सबको बाप की याद दिलाना. శరీర నిర్వాహార్థం సంపాదన చేసుకుంటూ నిరంతరము పవిత్రమయ్యేదానికి బాబా తలంపులో ఉండాలి, మరియు అందరికీ కూడా బాబా తలంపు ఇవ్వాలి. వరదానము. निरंतर याद और सेवा बैलेंस से बचपन के नाच नखरे समाप्त करने वाले వానప్రస్థి భవ. అందరూ కూడా వానప్రస్థి స్థితిలో ఉండాలి. చిన్నపిల్లలు ఆడే ఆటలు ఆడకూడదు. ఎప్పుడు వానప్రస్థి నిరంతరము బాబా తలంపు బాబా సేవలో ఉంటూ చిన్నపిల్లల చేష్టలు సమాప్తం చేసి వారే సదా వానప్రస్థులు అవుతారు. छोटी छोटी बातों में संगम युग के अमूल्य समय गवाना बचपन के नाच नखरे है. చిన్న చిన్న విషయాలలో సంగమయుగ సమయాన్ని వేస్ట్ చేసుకునేది అంటే ఇది పిల్లలు ఆడే ఆట అంటారు. ఏ అబ్ నాచ్ నకరే శోభతాను. బ్రాహ్మణులు ఇట్లా చిన్నపిల్లల చేష్టలు చిన్నపిల్లల్లాగా ఆడుకోకూడదు. వానప్రస్థమే సిర్ఫ్ ఏక్ హీ కార్య రహ జాతా. వానప్రస్థ స్థితిలో ఉండాలి. వాళ్ళకి ఒకటే పని ఏమిటి? బాప్కి యాద్ ఔర్ సేవ. బాబా తలంపు మరియు బాబా సేవ. ఇస్కే సివాయ్ ఔర్ కోయి భీ యాద్ నా ఆయే. వాళ్ళకి బాబా సేవ బాబా తలంపు తప్ప వేరే ఏది కూడా వాళ్ళకి గుర్తురాదు. ఉటేతో భీ యాద్ ఔర్ సేవ, సోయేతో భీ యాద్ ఔర్ సేవ. వాళ్ళు కూర్చున్నా లేచినా బాబా తలంపులోనే ఉంటారు. నిరంతర ఏ బ్యాలెన్స్ బనే రహే. నిరంతరము ఇది బ్యాలెన్స్గా పెట్టుకొని ఉంటారు. త్రికాలదర్శి బన్కర్ బచ్పన్ కి బాతే సంస్కారం కో సమాప్తి సమారోహ కన్. త్రికాలదర్శి అయ్యే బాల్యపు మాటలు బాల్యపు సంస్కారాన్ని సమాప్తి సమారోహ చేయండి. తబు కెహెంగే వానప్రస్థి. అప్పుడే వాళ్ళకి వానప్రస్థులు అనని చెప్తారు. స్లోగన్. सर्व प्राप्तियों से संपन्न आत्मा की निशानी है. సంతుష్టత సంతుష్ట రహే సంతుష్ట కరు. సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నటువంటి ఆత్మ యొక్క గుర్తు ఏమిటి అంటే వాళ్ళు సంతుష్టంగా ఉంటారు, సంతుష్టము చేస్తూ ఉంటారు.
ఓం శాంతి. పిల్లలు తండ్రి ఎట్లా గైడ్ అయినారో అందరూ గైడ్ అయ్యి వాపస్ ఇంటికి పోయే దారి చూపించాలి. గుడ్డి వాళ్ళకి మనం దారి చూపిస్తూ పోవాలి. ప్రశ్న: ఈ తయారైపోయిన అనాది నాటకంలో ఏ ఒక్క రహస్యమో పిల్లలు మాత్రమే తెలుసు. ఇది తయారైపోయినటువంటి అనాది నాటకము. ఈ నాటకంలో ఏ ఒక్క కొత్త పాత్ర వచ్చి చేరేకి లేదు. ఏ పాత్రధారి మధ్యలో వాపస్ పోయేకి లేదు. ఈ అనాది నాటకంలో మోక్షం అనేది లేదు. కొంతమంది చెప్తారు, మేము జనన మరణ చక్రంలో రాకుండా మేము పరంధామంలోనే ఉండిపోతాము అనని. బాబా అంటారు, కొంచెం సమయం కోసం ఉండొచ్చు, కానీ సదాకాలానికి ఉండేకి సాధ్యమే లేదు. ఈ డ్రామా యొక్క రహస్యాన్ని పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. అచ్చా, ఓం శాంతి. प्यारा बाबा मीठा बाबा, मेरा बाबा प्यारा बाबा मीठा बाबा, मेरा बाबा प्यारा बाबा मीठा बाबा, मेरा बाबा प्यारा बाबा मीठा बाबा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। दुनिया जिसको ढूंढ रही है वो धरती पे पधारा। आओ मेरे लाडलो बच्चे कह के पुकारा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। खुशनसीब हम भाग्यवान जो गोद प्रभु की पाई। सार मिला जीवन का जिंदगी मुस्काई। खुशनसीब हम भाग्यवान जो गोद प्रभु की पाई। सार मिला जीवन का जिंदगी मुस्काई। नैनों में हर पल घूमे बाबा तेरा नजारा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा। इसका उसका सबका मेरा प्यारा बाबा, मेरा प्यारा बाबा।